ఈరోజు మన ఏపీలో డ్రంక్ అండ్ డ్రైవ్ టూ వీలర్కి 11,000 రూపాయలు ఫైన్. ప్రభుత్వం వారు అనుకోవచ్చు మేము పెట్టింది 10,000 కానీ, అవునయ్యా అక్కడ ఆపిన ఎస్ఐ గారు 500 ఎక్స్ట్రా తీసుకుంటున్నాడు. అంటే ఏదో ఖర్చులు అని చెప్తున్నాడు, అంటే అది ఒక 500 లంచం. తర్వాత కోర్టుకు రమ్మంటున్నారు ఒక వారం తర్వాత, అక్కడ కోర్టు కానిస్టేబుల్ ఒక 500 తీసుకుంటున్నాడు, అంటే 11,000 రూపాయలు. ఆల్రెడీ 10,000 ఒక బొక్క అనుకుంటే, మరి ఇది ఒక 1000 రూపాయలు ఇంకొక బొక్క లంచాల రూపంలో. మరి ప్రజలు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా ప్రభుత్వం వారిని గౌరవించి మన మంచిగా పెట్టారనుకొని కడుతున్నారు. కొంతమంది కట్టలేక బళ్ళు వదిలేసేవాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఇదంతా కూడా మీరు కట్టించుకున్నందుకు మందు తాగి బండి తోలాడని. మరి మందు వైన్ షాపులు అమ్మిస్తుంది ఎవరు? లైసెన్స్ పాటలు పెట్టిస్తుంది ఎవరు? ప్రభుత్వం వారు. మరి ప్రభుత్వం వారు అసలు ఆ మందే అమ్మించకుండా ఉంటే మందు తాగే పని ఉండదు. కానీ మందు తాగినోడు ఇటు లెఫ్ట్ వెళ్దామంటేనే పోలీసులు ఉంటారు, రైట్ వెళ్దామని అంటే జీబు ఉంటుంది. మరి ఇటు ఎటు వెళ్ళి ఏ విధంగా వెళ్ళాలి? సరే మీరు అసలు తాగకుండా వెళ్ళాలి, లేకపోతే ఇంకొక అనొచ్చు. ఇది అందరికీ కుదిరే పనేనా? మరి ఆ విధంగా ఉన్నప్పుడు మీరు వైన్ షాపుల దగ్గర ఏం చేస్తారు? ఇక్కడ అసలు తాగకూడదు ఎక్కడా కూడా. కానీ మీరు వెనక సిట్టింగ్ ఇస్తున్నారు కదా, మీరే పర్మనెంట్ రూమ్ అని చెప్పి మరి వాళ్ళకి 1,00,000 రూపాయలు ఎక్స్ట్రా కట్టుకొని ఇస్తున్నారు. మరి ఈ విధంగా ఉన్నప్పుడు